ఓజిలి మండలం చిలమానుచేను గ్రామానికి చెందిన తలారి నాగరాజు గూడూరు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నాడు. అతనికి మధుమేహం ఎక్కువ కావడంతో కిడ్నీలు పాడయ్యాయి. అంతేకాకుండా కంటి చూపు కూడా తగ్గింది. నిరుపేద కుటుంబం కావడంతో సరైన వైద్యం చేయించుకోలేని పరిస్థితి నాగరాజు కుటుంబంలో ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా గూడూరుకు చెందిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పలువురు స్పందించారు. వెంటనే రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజనేని శ్రీనివాసులు నాయుడు 15,000, పెన్వర్ కంపెనీ డైరెక్టర్ గంటా మధుకృష్ణ మరో 15,000 రూపాయలను అందజేశారు. 30,000 రూపాయల నగదును చిలమానుచేను గ్రామంలో ఉంటున్న నాగరాజు కుటుంబానికి అందజేశారు. ఇంకా మరికొంతమంది ఫోన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా వారికి తగిన సాయం అందజేశారు. కావున దాతలు స్పందించి నాగరాజు వైద్యానికి సాయం అందించాలని గూడూరు ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు గౌరవ అధ్యక్షులు అల్తాఫ్, కార్యదర్శి అనిల్, అధ్యక్షులు రఘు, ఉపాధ్యక్షులు సతీష్, మస్తాన్ తదితరులు కోరారు. నీ రెండు కళ్ళు నీకు కనబడాలా రే పిచ్చోడా. డబ్బు ఎందుకంటే చిన్న నీ అవసరాలకి వాటికి వీటికి నీకు కనబడుతుంది, ఏం కాదు. కావాలి కదా, డబ్బు లేకుండా సూపు రే. నేనేమంటానంటే నీ షుగర్ నువ్వు కంట్రోల్ చేసుకో ఈ కొద్ది రోజుల్లో. దాని తర్వాత ఆపరేషన్ అన్ని కంట్రోల్ ఎక్కువే. ఎంత ఎక్కువ ఉందంటే సరేనా? నువ్వు ఆలోచించి భయపడితే గూడూరు ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ లో సభ్యుడైనటువంటి తలారి నాగరాజు గత 3 నెలల క్రితం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. గత 3 నెలల క్రితం తెలుస్తానే మా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కావచ్చు, ప్రింట్ మీడియా మిత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరూ స్పందించి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి తనకు 20,000 రూపాయలు సహాయం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ కలిసి వారి వంతు సాయం అందజేసి ఒక 20,000 రూపాయలు కూడా ఎవరి వంతు వాళ్ళు వేసుకుని తలారి నాగరాజుకి అందజేయడం జరిగింది. కానీ ఇతని ఆరోగ్యం కొంచెం మెరుగైంది అనుకునే లోపలే మళ్లీ క్షీణించడం జరిగింది. కావున ఈ మధ్య రీసెంట్ గా ఒక 4 రోజుల క్రితము తనకు 2 కళ్ళు కూడా కనబడడం లేదని తెలుసుకుని మేము మాకు తెలిసినటువంటి దాతలు కొంతమంది రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ శ్రీనివాసులు గారిని సంప్రదించడం జరిగింది. తర్వాత మన పెన్వర్ కంపెనీ డైరెక్టర్ అయినటువంటి గంటా మధుకృష్ణ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు వెంటనే స్పందించి శ్రీనివాసులు గారు ఒక 15,000 రూపాయలు, గంటా మధుకృష్ణ గారు ఒక 15,000 రూపాయలు తలారి నాగరాజుకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇదే విధంగా అతనికి రాబో రోజుల్లో కంటి చూపు కొంచెం కనబడాలి, ఇంకా కొంచెం మెరుగైన వైద్యం కోసం అతను ఎదురు చూస్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇంకా ఎవరైనా ఇవ్వాల్సిన దాతలు స్పందించి తలారి నాగరాజుకు ఎవరికి తోచిన సాయం వాళ్ళు అందజేస్తారని మా యొక్క గూడూరు ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పట్టుకోరా డబ్బులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.